గుంటూరు జిల్లా రేపల్లె విభాగంలో రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టారు. మంగళవారం నిజాంపట్నం బస్టాండ్ సెంటర్లోని రేషన్ షాప్లో ఆర్డీఓ రమాలక్ష్మి, టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రేషన్ సరఫరాలో అవకతవకలకు అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. స్మార్ట్ కార్డుల వినియోగంతో లబ్దిదారులు న్యాయంగా తమ హక్కులను పొందే అవకాశం ఉందన్నారు. నిజాంపట్నం షాప్ నెంబర్ 4 వాళ్ళందరూ ఉన్నారనుకుంటున్నాను. అలాగే నిజాంపట్నం ఆల్ విలేజర్స్ అందరికీ కూడా మరోసారి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఈ కార్డ్స్ మీకు ఎందుకు ఇస్తున్నాము అనేటువంటి విషయం మీకు చాలా క్లారిటీ ఉండాలి. ఇన్నాళ్ళు మనం పాత రేషన్ కార్డులు వాడి ఉన్నాము. ఇప్పుడు అన్ని కార్డ్స్ కూడా స్మార్ట్ కార్డ్ లాగా ఇస్తాం. స్మార్ట్ కార్డ్ అంటే మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఎట్లా ఉంటుందో అదే టైప్లో మీకు స్మార్ట్ కార్డు, దాని మీద క్యూఆర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మీ వివరాలన్నీ క్లియర్గా వస్తాయి. దాంట్లో మీ ఇంట్లో ఎంతమందికి రేషన్ కార్డు ఉంది, ఒక్కొక్కరికి షుగర్ ఎంత ఇవ్వాలి, రైస్ ఎంత ఇవ్వాలి అనేటువంటి దాంట్లో వస్తుంది. మీ స్మార్ట్ ఫోన్లో ఆ కార్డును ఒకసారి స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. దీనివల్ల ఈ సిస్టమ్ వల్ల మనకు వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, గవర్నమెంట్ ఇంత మంచి ప్రోగ్రామ్ తీసుకురావడానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే వెంటనే తీసుకుంటారో మాకు ఆన్లైన్గా తెలుస్తుంది మీరు నిజంగా తీసుకున్నారా లేదా, మీకు రావాల్సినటువంటి రైస్ షుగర్ మీకు వచ్చాయా లేదా అని మాకు తెలుస్తుంది. ప్లస్ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా తీసుకునేటువంటి సౌలభ్యం అనేటువంటిది ఒకటి ఉంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఎక్కడైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ కార్డు యూజ్ చేసుకొని ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు చూపించి మీ యొక్క థంబ్ కానీ ఐరిస్ స్కాన్ ద్వారా కానీ మీరు తీసేసుకోవచ్చు. అది ఆ మెయిన్ పోర్టబిలిటీ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్, ఇది అందరికీ రీచ్ అవ్వాలి పారదర్శకంగా అని చెప్పేసి ఈ 3 ఒకటి క్విక్గా మాకు తెలుస్తుంది మీరు నిజంగా తీసుకున్నారా లేదా. 2, ఎందుకంటే మన రాష్ట్రం ఈకేవైసీలో టాప్ ఉంది, 96% అందరికీ కూడా ఈకేవైసీ ఆధార్ లింక్ ఉంది. ఈ కార్డు ఉంటే మీకు చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. దేనికైనా ఫస్ట్ ఏ గవర్నమెంట్ స్కీమ్కైనా ముందే అడుగుతారు, మీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. ఫస్ట్ రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి స్కాన్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి. తప్పులు ఉంటే అక్టోబర్ 31 లాస్ట్ డేట్. ఆ లోపు సవరణలు చేస్తాము. తహసీల్దార్ ఆఫీస్కి సచివాలయాలకు వచ్చి చేయించుకోండి ఏదైనా మిస్టేక్ ఉంటే. ఆఫ్టర్ అక్టోబర్ 31 తర్వాత ఛార్జ్ 50 రూపాయలు తీసుకుంటారు ఏ సవరణ చేయాలన్నా, మీ కార్డులో ఏ తప్పులున్నా. అందుకని మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి అక్టోబర్ 31 లోపు ఏదైనా కరెక్షన్ ఉంటే చేయించుకోండి. సచివాలయం స్టాఫ్ వచ్చి మొత్తం మీకు కార్డ్స్ ఇస్తారు. మీరు డీలర్ గారితో మాట్లాడుకొని కరెక్ట్గా మీరు కార్డు ఈ పాస్లో మీరు రిజిస్టర్ చేసుకొని థంబ్ వేసి కార్డు తీసుకోవాలి. ఈ పాస్లో రిజిస్టర్ అయితేనే మీ కార్డు. ఈ స్మార్ట్ కార్డులు అందరూ కూడా తీసుకోవాలి. అక్టోబర్ 30 లోపు కరెక్షన్స్ ఉంటే మీరే చేయించుకోవాలి. దాని తర్వాత అయితే ఒక 50 రూపాయలు అదనంగా చెల్లించి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకని మీరు అక్టోబర్ 30 లోపే మీరే ఎంఆర్ఓ ఆఫీస్లో లేదా సచివాలయానికి వెళ్తే అవి మీరే కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.